హాయ్ హలో మై డియర్ గైస్, మీరు చూస్తున్నారు ఇట్స్ మీ అక్షయ్ యూట్యూబ్ ఛానల్. మీకు మరిన్ని వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్లో పెట్టు. నార్త్ కొరియాలో ఉన్న కొన్ని పనికిమాలిన రూల్స్ పార్ట్ 1. నెంబర్ 1, నార్త్ కొరియాలో వేరే దేశం పాటలు కానీ మూవీస్ కానీ చూడకూడదు. ఒకవేళ చూస్తే వాళ్ళకి జైలు శిక్ష. నెంబర్ 2, నార్త్ కొరియాలో మదర్స్ డేని కూడా బ్యాన్ చేశారు. ఎందుకంటే వాళ్ళ అమ్మల మీద ప్రేమతో వాళ్ళ దేశాన్ని మర్చిపోతారని ఇలా బ్యాన్ చేశారు. నెంబర్ 3, నార్త్ కొరియా టీవీల్లో 4 ఛానళ్ళు ఉంటాయి. ఆ ఛానళ్ళల్లో కూడా న్యూసే వస్తుంది. నార్త్ కొరియాలో ఉన్న కొన్ని పనికిమాలిన రూల్స్ పార్ట్ 2. నెంబర్ 1, నార్త్ కొరియాలో జీన్స్ పాయింట్ని బ్యాన్ చేశారు. ఎందుకంటే ఆ పాయింట్ అమెరికాకి చెందింది. నెంబర్ 2, నార్త్ కొరియాలో ఉన్న ప్రజలు ఇక్కడ కనిపించే హెయిర్ స్టైల్స్ మాత్రమే చేసుకోవాలి, వాళ్ళు అబ్బాయిలైనా అమ్మాయిలైనా. నెంబర్ 3, నార్త్ కొరియాలో ప్రతి ఇంట్లో ఈ 3 ఫోటోలు ఉండాలి. ఒకవేళ లేకపోతే వాళ్ళని ప్రజల మధ్యలో గన్తో కాల్చేస్తారు. నార్త్ కొరియాలో ఉన్న కొన్ని పనికిమాలిన రూల్స్ పార్ట్ 3. నెంబర్ 1, ఇండియాలో మీకు స్పెషల్ డే ఏంటి అంటే ఖచ్చితంగా సండే అని చెప్తారు. అదే నార్త్ కొరియాలో అయితే సండే కూడా వర్కింగ్ డే. నెంబర్ 2, నార్త్ కొరియాలో ఇక్కడ కనిపించే స్టాచ్యూ ఉంటుంది. ఈ స్టాచ్యూని ముట్టుకోవడం కానీ ఫోటో తీయడం కానీ చేస్తే చంపేస్తారు. నెంబర్ 3, నార్త్ కొరియాలో ల్యాప్టాప్ కొనాలన్నా అక్కడి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. నార్త్ కొరియాలో ఉన్న కొన్ని పనికిమాలిన రూల్స్ పార్ట్ 4. నెంబర్ 1, నార్త్ కొరియాలో ఫోటోలు తీయకూడదు. ఒకవేళ తీయాలంటే గవర్నమెంట్ నుండి పర్మిషన్ తీసుకోవాలి. నెంబర్ 2, జూలై 8 ఇంకా డిసెంబర్ 17 రోజు ఎవరూ నవ్వకూడదు. జూలై 8న కిమ్ జాంగ్ ఉన్ యొక్క తాత చనిపోయాడు అంటే కిమ్ ఇల్ సంగ్. డిసెంబర్ 17న కిమ్ జాంగ్ ఉన్ వాళ్ళ నాన్న చనిపోయాడు అంటే కిమ్ జాంగ్ ఇల్. ఈ 2 రోజులలో బర్త్డే ఉన్న వ్యక్తి పరిస్థితి. నెంబర్ 3, ఇండియాలో ఎవరింటికి వాళ్ళ ఇష్టం వచ్చిన కలర్ వేసుకుంటారు. అదే నార్త్ కొరియాలో అయితే ప్రతి ఇంటికి గ్రే కలరే ఉంటుంది. ఎందుకంటే కిమ్ జాంగ్ ఉన్ వాళ్ళ నాన్నకి గ్రే కలర్ అంటే ఇష్టం. అందుకే నార్త్ కొరియాలో ప్రతి ఇంటికి గ్రే కలరే ఉంటుంది. నార్త్ కొరియాలో ఉన్న కొన్ని పనికిమాలిన రూల్స్ పార్ట్ 5. నెంబర్ 1, నార్త్ కొరియా ఎలక్షన్స్లో కిమ్ జాంగ్ ఉన్ ఒక్కడే పార్టిసిపేట్ చేస్తాడు. ఒకవేళ ఆయనకి ఓట్ వేయను అంటే విచిత్రమైన శిక్షలు వేస్తాడు. నెంబర్ 2, ఎవరినైనా చంపేస్తే చంపిన తన ఫ్యామిలీలో 3 generations వాళ్ళు జైల్లో ఉండాలి. మీకు ఈ రూల్స్ విన్న తర్వాత ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే ఇలా అనిపించింది. నిన్ను పడబెట్టి